డీఎస్పీ నళిని. చాలా బాధాకరం. చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన పోలీస్ అధికారి. తన అనారోగ్యంపై ఫేస్బుక్లో పోస్ట్ చేసిన నళిని. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ, వీలునామా లేదా మరణ వాంగ్మూలం. ఒక అధికారినిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగిసిపోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్రలేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏండ్ల క్రితం సోకిన రూమాటాయిడ్ అర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు, బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్, గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్రస్థాయికి చేరింది. కణకణం పేలిపోతున్నట్లు, ఏ కీళ్లుకా కీళ్లు విరిచేసినట్లు నొప్పి. తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితియే ఏర్పడ్డప్పుడు, మొండి పట్టుదలతో, ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్లి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను. కాని ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బూ లేదు. 25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మసిస్టును కూడా. కాబట్టి అల్లోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరినా స్టిరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞములు ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కాని గత కొన్ని నెలలుగా మళ్లీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తోంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతులు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాదస్థాయికి చేర్చాయి. గతమంతా వ్యధాభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లెంను కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞబ్రహ్మగా, వీవైపీఎస్ సంస్థాపకురాలిగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకుని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నళిని మళ్లీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైలును ఎందుకో తెరిచారు. నాకు ఏదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలోవెన్స్ లెక్కకట్టి ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్టును ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంటు కూడా ఇమ్మని అడిగాను. రెండవది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాక ఉండి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయ్యుండేది. 6 నెలల తర్వాత నా పెటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్టపాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటివరకు స్పందనలేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి: నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞబ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడూ సన్మానించలేదు. నేను చనిపోయాక, అంటే పోస్టమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక విన్నతి: బ్రతుకుండగా నన్ను పట్టించుకోని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితిలోండి బయటపడతాను. లేదంటే ఇంక 3-4 పుస్తకాలు రచించాలని, 100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మపరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్షసాధన తీవ్రతరం చేయాలని. ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు.
నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం వివైపీఎస్కు చెందుతుంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్టుకు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కుకు ధన్యవాదాలు. సెలవిక మిత్రులారా.